బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా మూలచింతపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రులు భట్టి జూపల్లి పరామర్శించారు. ఈశ్వరమ్మపై దాడి చేసిన వారిని ఇప్పటికే రిమాండ్కు తరలించినట్టు భట్టి తెలిపారు. ఇక పూర్తి సమాచారం సేకరించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈశ్వరమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది, ఆదుకుంటుందని భట్టి హామీ ఇచ్చారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే ఘటన ఇది అని డిప్యూటీ సీఎం అన్నారు. యావత్ సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని అసహనం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించినట్టు భట్టి వెల్లడించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా మూలచింతపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రులు భట్టి జూపల్లి పరామర్శించారు. ఈశ్వరమ్మపై దాడి చేసిన వారిని ఇప్పటికే రిమాండ్కు తరలించినట్టు భట్టి తెలిపారు. ఇక పూర్తి సమాచారం సేకరించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈశ్వరమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని, ఆదుకుంటుందని భట్టి హామీ ఇచ్చారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే ఘటన ఇది అని డిప్యూటీ సీఎం అన్నారు. యావత్ సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని అసహనం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు ఆదేశించినట్టు భట్టి వెల్లడించారు.